అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక పోస్ట్ వేసారండి. ఈరోజు ఉదయం 10:30కి జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించనున్నారంట. ఒకసారి ఏమనేసాడు చదివినిపిస్తుంటే, రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటన రేపు ఉదయం, అంటే నేను వేశారు కాబట్టి రేపు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైలులో కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. ఏమని పరామర్శిస్తావో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి కిడ్నాప్ చేయడం నీకు రాలేదు. కిడ్నాప్ అలా చేస్తారంటే, కిడ్నాప్ చేస్తే మళ్ళీ మనిషి బయటికి కనబడకూడదు. ఎలా చేయాలి, ఏం చేయాలనేది మా ఎమ్మెల్సీ అనంతబాబుని అడుగు ఒకసారి, చెప్తాడని చెప్పేసి అని పరామర్శిస్తావా? ఏమని పరామర్శిస్తావా? అసలు ఏదైనా సిగ్గేమని అనిపిస్తుందా? పైగా అక్రమ కేసా? ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి విజయవాడ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి వైజాగ్కి, వైజాగ్ నుంచి విజయవాడకి కార్లలో తిప్పుతూ చిత్రహింసలు పెడితే అది అక్రమ కేసే. నువ్వు వెళ్ళి పరామర్శించేస్తావా? పైగా ఆ పోటీ కూడా జైల్లో ఉండి ఏమని మాట్లాడతాడు, అక్కడ చదువుకోవాలి, ఆ పోటీ కూడా నచ్చలేదట. జైల్లో ఉన్నట్ట మంచం కావాలట, ఇంటి భోజనం కావాలట, నేను రోటంగా వండేటట్టే కంచం తినేస్తాను. నేను ఇక్కడ పడుకోలేకపోతున్నాను, నాకు వెనకాతలు ఎముక బయటకు వచ్చేసింది, లేని రోగం అంటే లేదు, అన్ని రోగాలు ఉన్నాయి. ఈ రోగాల గురించి నేను మాట్లాడింది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇదే వల్లభనేని వంశీ కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మాట. పైగా ప్రతి ఒక్కరిని మనం వికరించేయడమే. తీరా చూస్తే వీడికి లేని రోగం లేదు జైల్లో. వల్లభనేని వంశీ ఒంటి నిండా రోగాలే అని నేను చెప్పింది కదా, వాళ్ళ ఆవిడ కూడా చెప్పింది నిన్న కాక మొన్న. ఏమికి ఎంత మొక్క బయటకు వచ్చేసిందండి వెనకాతల, అది కింద కూర్చుంటే కింద నేలకు తగిలేస్తుంది, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. కింద కూర్చోలేడు, అలాగని చెప్పి పడుకోలేడు, అలా అని చెప్పేసి అని ఒకేసారి పైకి లేగలేడు. పైకి లేగినా ఇబ్బందే, కింద కూర్చున్నా ఇబ్బందే. ఎక్కడైనా కూర్చోవాలంటే ఆ నేలకు చిన్న బొక్కట్టేసి ఆ బొక్క దగ్గర కూర్చోవాలి. అలాంటి మాటలు మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శ. ఆ సార్ గారికి ఏమో జైల్లో మంచం కావాలట. ఇవాళ వార్త కూడా వచ్చింది, కోర్టులో పిటిషన్ వేసాడనమాట. నాకు ఇంటి భోజనం ఇప్పించండి, మంచం ఇప్పించండి అని చెప్పేసాను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ పత్యాపారాలు లాంటివి మాని నువ్వు వల్లభనేని వంశీని పరామర్శిస్తే దాని అంత దరిద్రం ఇంకొకటి ఉండదు. నువ్వే దగ్గరుండి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నువ్వు ఈ పరామర్శకు కానీ వెళ్తే కనుక ఆల్రెడీ మీ కార్యకర్తల్లో చర్చ మొదలైపోయింది. వల్లభనేని వంశీని అలా వదిలేస్తేనే బెటరు, మళ్ళీ అనవసరంగా నువ్వు పరామర్శకు వెళ్ళి ఆ దరిద్రాన్ని మళ్ళీ మన పార్టీకి దీనికి అంటించడం అని చెప్పేసి మీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. ఒకసారి చూసుకో, కింద కామెంట్లోనే చూసుకో. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సంకేతం వెళ్ళొద్ది. గతంలో కొడాలి నానిని వల్లభనేని వంశీని నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు అనే సంకేతాలు అవుతాయి. నిజంగానే అంటే నిజమే అనుకోండి, కానీ ఇంకాస్త బలంగా వెళ్ళొద్ది. అంతేనా? అక్కడికి వెళ్ళి పరామర్శించేస్తావా? నీ వల్ల కాదు, వాళ్ళు జైలుకి పోలు అయిపోయింది వాళ్ళ. జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ అనే వ్యక్తి కేవలం నీ అండదండలు చూసుకొని మనల్ని ఎవ్వడు ఏమీ చేయలేలే, మమ్మల్ని ఎవరు ఏమీ పీకలేరు. అసలు మేము ఎన్ని మాట్లాడేసినా ఎవడు ఏమీ పీకలేడు. వీళ్ళు ఎలాగా మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి కొడాలి నాని వల్లభనేని అమనాభూతులు తిట్టేసి మాట్లాడేసి మమ్మల్ని ఎవడు ఏమీ పీకలేడు. వేరే ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాల్లో ఉంటేగా, అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రోజు నియోజకవర్గాల్లో ఉండి ప్రెస్ మీట్లు పెట్టేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి ఇష్టానుసారంగా బూతులు తిట్టేసి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించి మేము ఆని కొట్టేస్తాం, మేము ఈయన కొట్టేస్తాం అని చెప్పేసి ఎలా పైకి పంపించేశారు. ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేరు, గైబు, దొరికితే చెక్కేస్తారని చెప్పేసి భయం. ముఖ్యంగా కొడాలి నాని తీసుకోండి, అయ్యమ్మ జీవితం. ఆ కొడాలి నాని అయితే ఇంకా ఆడంత మగోడు ఆంధ్ర రాష్ట్రంలో ఇంక ఎవడు లేనట్టే మాట్లాడేవాడు. నేను పెద్ద మగవాడిని, ఒక పెద్ద గడమం చేసి సొక్క గుండెలు తీసేసి 4 రుద్రాక్షమాలను వేసుకొని ఇది రౌడీ కట్టింగ్ మాట. సొత్తానికి పుల్లలాని అలా ఉన్నా రౌడీ కట్టింగ్ ఎవడన్నా నమ్మి ఇస్తాంతే అని ఓడి. ఓడిపోయిన తర్వాత కనబడితే ఒట్టు, ఓడిపోయిన మరుక్షణమే నియోజకవర్గం కొంపాగూడు వదిలేసి పారిపోయి ఎక్కడ పారిపోయారు అనేది తెలియదు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే ఒక చిన్న పోస్ట్ వేసాడు ఎక్స్లో, ఏమని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి అని. ప్రెస్ మీట్ పెట్టి పేలిపోయారా, రాలిపోయారా, చెక్కేస్తారని భయమా? ఏంటండి మాటలు మాట్లాడారా? ముఖ్యంగా కొడాలి నాని అయ్యమ్మ జీవితం మాట్లాడక ఆకాశానికి కట్టేసి ఎప్పుడు మాట్లాడినా ఇంక నా పెద్ద మొగడు లేడనే మాట్లాడు.
తుపాకీ దెబ్బకు దొరకట్లేదు వాళ్ళ కనబడితే ఒట్టు. ఏదో ఆవాసకో పొన్నానికో ఒకసారి కనబడ్డాడు అనుకోండి, ఓడిపోయిన తర్వాత మీడియాకి 2 సార్లు 3 సార్లు కనబడి ఉంటాడు. ఇంక ఇప్పుడు ఈ అరెస్ట్తో మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు అంటే మళ్ళీ ఎన్నికల వరకు కూడా కొడాలి నాని అనే వ్యక్తి ఎక్కడా కనిపించడు. పిరికి సన్నాసులు మాటల వరకే కోటలు దాటేస్తాయి కానీ వాళ్ళ దాకా వచ్చిన తర్వాత అయ్యి బాబాయ్ మనం దొరికితే చెక్కేస్తారు, మన బతుకులు జైలిపోలే, పొలం వంశీ దొరికేలేదా. సైలెంట్గా ఉండి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్దులే. సరే విచారణ జరుగుతుంది కదా, ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నా సరే విచారణ జరుగుతుంది కదా అని చెప్పేసి ఊరుకుంటే అసలు అరెస్ట్ అయ్యే కేసే కాదు. ఆ పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో ప్రత్యక్షంగా లేడు కాబట్టి అరెస్ట్ అయ్యే కేసే కాదు. అసలు మన పైన ఆ కేసు కూడా ఉండకూడదు, ఎందుకు ఉండాలని చెప్పేసి కిడ్నాప్ చేసేసాడు. అది మొత్తానికి మోసం వచ్చింది. మెయిన్ కేసు అదే కదా. ఇప్పుడు ఆ 2 కేసులు పక్కన పెట్టినా ఇప్పుడు నీ పైన ఉన్న మెయిన్ కేసు ఏంటి? కిడ్నాప్ కేసు. కాబట్టి ఏంటంటే రోజులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు. జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోయారు, కావాలని చెప్పేసి రెచ్చగొడితే రెచ్చిపోయారు పాపం. కొడాలి నాని అయినా, వల్లభనేని వంశీ అయినా, రోజా అయినా, నెక్స్ట్ రోజా. నిజంగా రోజాని కానీ అరెస్ట్ చేస్తే మినీ దీపావళి చేస్తామండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తన ఇంటి ముందు టపాసులు కాల్చి పీకల దాకా తాగేసి తలకాయ అడ్డడ్డంగా ఊపకుండా పెద్ద పెద్ద డ్యాన్స్లు వేసేసింది అక్కడ. సేమ్ సీన్ రిపీట్. నిజంగా రోజాని అరెస్ట్ చేస్తే మేము కూడా టపాసులు కాల్చి మామూలు చెయ్యం, ఒక రకమైన దీపావళి చేసేస్తాం. త్వరగా ఆ కొడాలి నానితో పాటు ఆ రోజాని వేళను కూడా తీసుకెళ్ళి ఆ లోపలేసి పడేస్తే అనుకోవచ్చు మీరు బహిరంగంగా లోపలేసేస్తానంటున్నారు, అరెస్ట్ చేయమంటున్నారు, తప్పే ఉంది అందులోని. నేను గతంలో రోజా మాట్లాడలేదా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా? 2019 ముందు నేను చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి పోతే నేను 45 రోజుల్లో లోపలేస్తానన్నాడు. ఏం చేసాడు? చివరికి ఏదో రకంగా లోపల వేయాలి, మనం జైల్లో 16 నెలలు ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో ఒక నెపంతో జైల్లో పెట్టాలి అనుకున్నాడు, పెట్టాడు అని చాలామంది అంటూ ఉంటారు. ఆ రోజాని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? మహిళ కదా, మహిళ లేదు, తొక్క లేదు. టైం వస్తే తన నియోజకవర్గంలో చేసిన అవినీతి చిట్ట మొత్తం బయటకు వచ్చింది. ఆ రోజున ఖచ్చితంగా గతంలో రోజా ఎలా అయితే సంబరాలు చేసిందో ఆ రోజున మేము కూడా అలాగే చేస్తాం. జస్ట్ వెయిటింగ్ అంతే. కాబట్టి ఏంటంటే కొడాలి నానికి, రోజాకి వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇంకొకటి, పరామర్శకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం ఏంటంటే దయచేసి వల్లభనేని వంశీని పరామర్శల పేరుతో పరామర్శించి అయ్యయ్యో అప్పట్లోని నేను చెప్పిన మూలంగా నువ్వు బూతులు తిట్టేసేవు, ఇవాళ నీ బతుకు జైలు పాలైపోయింది, ఇలాంటి డైలాగులు కొట్టి మీ పార్టీకి ఓన్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీకు వచ్చే 11 కూడా రావు. నేను గ్యారంటీని చెప్తా. దారిన పోయే పెంటని మీకు అంటించుకోమాకండి. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా నష్టమే, బాగా గుర్తుపెట్టుకోండి. వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఇవాళ వైసీపీలో ఉండి తెలుగుదేశం పార్టీని లేదంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టాడు. రేపు అన్న రోజున అవకాశం ఉందనుకోండి, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని కూడా అలాగే బూతులు తిడతాడు. విశ్వాసం లేని కుక్కలంటాడు. కాబట్టి ఏంటంటే ఆ పెంటని మీరు అంటించుకోవద్దు, అది మీకు మంచిది కాదని చెప్పే ప్రయత్నం మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా.